కనీస జ్ఞానం ఉంటుందో వారికి అర్థమైపోతుంది ఏం జరిగిందో. సార్ ఇక్కడ సార్ కృష్ణ సార్ కృష్ణ థియేటర్కి 12వ తారీఖు నోటీసులు ఇచ్చారు. 22వ తారీఖు కల్లా దీన్ని క్లోజ్ చేసి మీరు వివరణ ఇవ్వాలని కోరారు. సో 10 రోజుల్లో వివరణ అని కోరారు. ఈరోజు దాదాపు వివరణ ఇచ్చారు సార్. దీన్ని సీజ్ అయిపోతున్నారు. ఎందుకు తొందర ఎందుకు, మీరు చూస్తూ ఉండండి ఏం జరుగుతుంది. సార్ కృష్ణ సార్ ఇక్కడ సార్ ఇది సంధ్య థియేటర్ విషయంలో మీరు మీ పాత్ర తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఆ త్వరితగతిన మీరు సంధ్య థియేటర్ మీద యాక్షన్ తీసుకోవడం బాగా ఈ సంచలనమైన కేసుల వ్యవహారంలో కొన్నింటి కేసులు ఈ కేసును పక్క పెట్టేస్తే కొన్ని కేసులలో కేవలం మీరు దర్యాప్తు చేయడం ఎఫ్ఐఆర్కే కేసులు నమోదైనాయి అని చెప్పేసి కొంత ఆరోపణలు ఉన్నాయి సార్. 2022 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కేసు దీని మీద సిసిఎస్ వాళ్ళు సిట్ ఒకటి దర్యాప్తు చేసింది. 36/2002, 42/2002, 44/2002. ఇందులో కేవలం 36 కేసులో మాత్రమే ఎవరైతే కమిషన్ బేస్లో సర్టిఫికేట్లు ఉంటారో 20 మందిని అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ వేశారు. ఈ 42, 44 కేసులు ఇప్పటి వరకు ఛార్జ్షీట్కి నోచుకోలేదు. నిందితుల వ్యవహారం సంబంధించి వాళ్ళు దర్జాగా మళ్ళీ ఫేక్ సర్టిఫికేట్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 2 ఏళ్ళుగా ఎందుకు ఇది ఛార్జ్షీట్కి నోచుకోలేదో చెప్తారా సార్? ఏమో నేను ఒక 8 నెలల పాటు 10 నెలల పాటు నేను లేను. సో శ్వేత విల్ అప్డేట్ యూ కేసెస్ పరిస్థితి. కేసులో అంతకుముందు సిట్కి ఏసీపీ లేనందుకు కొద్దిగా డిలే అయింది. అయితే ఈ కేసుని రివ్యూ చేసి ఆ మిగతా 2 కేసెస్లో కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. మాకు ఎప్పుడు ఈ ఫేక్ సర్టిఫికేట్ కేసు సిట్కి సెపరేట్గా రిఫర్ అవుతుంటే కేసెస్లో ఉన్న అందరినీ కూడా ఇంక్లూడింగ్ ఎవ్రీ చిన్న పార్ట్ ఉన్నా కూడా డెఫినెట్లీ అందులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసు కూడా తొందరలోనే ఫైనల్ స్టేజెస్లో తీసుకొచ్చి ఛార్జ్షీట్ కూడా వేయడం జరుగుతుంది. దాంట్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది చాలా సుదీర్ఘమైన ప్రాసెస్. అది రెడ్ కార్నర్ నోటీస్, దానికి ఎన్నో కండిషన్స్ ఫుల్ఫిల్ కావాలి. సో దాంట్లో సిబిఐ కాదు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇన్వాల్వ్ ఉంటుంది, యుఎస్ కౌన్సిలేట్, యుఎస్ ఎంబసీ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో అందరితో లైజనింగ్ జరుగుతుంది. వాళ్ళు కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు, 3 సార్లు అడిగారు, 3 సార్లు కూడా ఇవ్వడం జరిగింది. అది ప్రాసెస్లో ఉంది. మొన్న కూడా మా టీం వెళ్ళొచ్చింది ఢిల్లీకి. సో తొందరలో వాళ్ళు రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేస్తారని అనుకుంటున్నాను. దాని తర్వాత అది ఫస్ట్ కండిషన్. దాని తర్వాత అది నెక్స్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు జారీ చేయడానికి వీలు ఉంటుంది. లేదండి, అది మేము కూడా పేపర్లో చదివాం, కానీ అటువంటి మేము యుఎస్ కౌన్సిలేట్ జనరల్ని అడగడం జరిగింది. వారికి కూడా ఎటువంటి సమాచారం దీని గురించి లేదు. సార్ ఇక్కడ రవి సార్, నమస్తే తెలంగాణ. ఇక్కడ ముందు సార్ సైబర్ క్రైమ్ సార్, ఆన్లైన్ బెట్టింగ్ అనేది మన స్టేట్లో బ్యాన్ ఉంది సార్. ఆన్లైన్ బెట్టింగ్ మీద కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు సార్. ఇలాంటివి మీ నోటీస్కి వచ్చినాయా? ఇలాంటి కేసులు చేసినా వాటి మీద ఏముంటుంది సార్? సార్ సేమ్ అదే దాని కంటిన్యూషన్ సార్. రవి ఎన్టీవీ సార్. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ వేదిక కూడా చాలామంది రోడ్ల మీద డబ్బులు వెదజల్లడం, మనీ హంట్ పేరుతో కొన్ని ప్లేసెస్లో మేము డబ్బులు దాచాం వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పడం, లేకపోతే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఒక్కొక్కరికి 2000 రూపాయల నోట్లో ఇస్తూ ఉంటాం. కానీ చివరికి వచ్చేసరికి మా టెలిగ్రామ్ యాప్లో మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ ద్వారా వెళ్ళండి అని చెప్పి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు. అందులో చాలామంది యంగ్స్టర్స్ ఎక్కువగా ఉంటున్నారు సార్. అవును, ఇటువంటివి చాలా జరుగుతున్నాయి. బాధాకరం. చాలా ఈ సిల్లీ యాక్షన్స్ అన్నీ కూడా చేసి వీడియో పెట్టడం, అది వైరల్ కావడం, అదో పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. ఏ పిచ్చి చేసైనా వైరల్ చేసుకోవడం, మరి ఇంకా ఎంత పిచ్చిగా ఉంటే అంత ఎక్కువ వైరల్ అవుతుంది. అదొకటి మన జనం తప్ప ఏంటో తెలియదు. సో ఇటువంటి జరుగుతున్నాయి. ఎక్కడైతే మేము పట్టుకోగలుగుతున్నామో ఇమ్మీడియట్గా మా టీమ్స్ ఉన్నాయి. మేము ఒక సోషల్ మీడియా యాక్షన్ స్క్వాడ్ ఆఫ్ హైదరాబాద్ అని ఫామ్ చేసాం. ఇటువంటి పిచ్చి చేష్టలు చేసినప్పుడు, చాలా అబ్యూజివ్గా వేసినప్పుడు కూడా ఈ యాక్షన్ స్క్వాడ్ అనేది రంగంలో దిగి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కోఆర్డినేషన్తో వారిని పట్టుకురావడం అంత జరుగుతుంది. ప్లస్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ కూడా మేము కూడా చాలా దానిపైన స్పష్టమైన చట్టం ఉండకపోవడము, ప్లస్ రిమోట్గా ఇది జరగడము, మాస్క్ ఐపీస్ వాడుకుంటూ ఇది చేయడము,
ఇదంతా కూడా చాలా కష్టమవుతుంది. ఉదాహరణకు మేము రాజస్థాన్ మరియు గుజరాత్ నుండి సైబర్ క్రైమ్ డీసీపీ ఆధ్వర్యంలో టీమ్స్ వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చే సందర్భంలో ఏదైతే కష్టాల్ని ఎదుర్కొన్నారో వాళ్ళు, అక్కడ లోకల్ పబ్లిక్ వాళ్ళ దాడులు, లోకల్ పోలీస్ సహాయ నిరాకరణ, ఇటువంటివన్నీ కూడా ఎదుర్కొని వీళ్ళని పట్టుకురావడం జరుగుతుంది. సో ఈ ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ ఇవన్నీ కూడా అవే కేటగిరీలో పడుతున్నాయి. ఇట్స్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ టు ఇన్వెస్టిగేట్ దీస్ క్రైమ్స్. అందుకే నంబర్స్ పెరుగుతూ ఉన్నాయి. కానీ మేము ఈ సంవత్సరం దాదాపు 526 మందిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ద్వారా. కవిత, మీరేమైనా దీని గురించి చెప్పదలుచుకున్నారా? అందరికీ నమస్కారం. సార్ చెప్పినట్టు ఆన్లైన్ బెట్టింగ్ అనేది VPN యూజ్ చేసి ఐపీస్ మాస్క్ చేసుకొని వేరే జరుగుతుంది. కొన్ని స్టేట్స్లో కూడా ఇది అలౌడ్, గోవా ఇంకా కొన్ని స్టేట్స్లో కూడా ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని ఆడుతున్నారు ఆన్లైన్లో. ఇవన్నీ మన దగ్గర నుంచి ప్రివెంట్ చేయడానికి అవేర్నెస్ చేయడమే కాకుండా మనకు వచ్చిన కంప్లైంట్స్ మీద కేసెస్ బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. లాస్ట్ జనవరిలో ఒక డెఫాబెట్ అని బెట్టింగ్ యాప్, దాని మీద ఒక కేసు బుక్ చేసి ఢిల్లీ నుంచి అరెస్ట్ కూడా చేసి తీసుకురావడం జరిగింది. దాదాపు 1,40,00,000 అమౌంట్ కూడా సీజ్ చేసాం వాళ్ళ దగ్గర దొరికినప్పుడు. సో దీని మీద అయితే కంటిన్యూ అవుతుంది, ఎఫర్ట్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. మనకి కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ. సార్ ఇక్కడ రత్నకుమార్ సార్, రాజ్ న్యూస్. ట్రాన్స్జెండర్స్ అంటే కొంత పబ్లిక్ దూరంగా జరిగేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కనిపించినా సరే, బయట ఎక్కడైనా కనిపించినా సరే కొంచెం దూరం జరిగే ప్రయత్నాలు చేస్తుంటారు. అట్లాంటిది ఇవాళ ఒక 39 మందికి 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చి వారికి ట్రాఫిక్ హోంగార్డు బాధ్యతలు అప్పచెప్పి మీరు ఫీల్డ్లోకి పంపించేస్తున్నారు. సో వారికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతోనే ఇది చేస్తున్నారా, లేకపోతే వీరిని పెడితే పబ్లిక్ కొంత భయపడేటువంటి ఉద్దేశం అనేది ఉంటుందా? ఎందుకు ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ అనేది దేశంలో మొదటిసారి మనకు చేయాలనిపించింది? దీని వెనకాల ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? దీని వెనకాల ప్రధాన ఉద్దేశం మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ అనేది మీ అందరు తెలుసు. వారితో డిస్కషన్స్ చేసిన తర్వాత కూడా మాకు కూడా చాలా అవగాహన వచ్చింది. వీరు చిన్నప్పటి నుండి కూడా వారి సొంత కుటుంబ సభ్యులతో, పక్కకున్న మిత్రులతో, నేబర్స్తో అందరితో కూడా వీరు వివక్షకి గురైన వారు. అంటే వీరిలో కొద్దిగా వేరే విధంగా బిహేవియర్ ఉండడంతో తక్షణమే ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులు కూడా వారిని దూరం పెట్టడము, ఎవరైనా ఇంటికి వస్తే వీరికి చెప్పడం మీరు బయటికి రావద్దని, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు వీరిని తీసుకుపోకపోవడం అనేది, దాని ద్వారా వీరికి మెల్లమెల్లగా అర్థమైంది, అరే మాలో ఏదో తేడా ఉందని. అది వారి తప్పు కాదు, అది నేచర్స్ వాట్ ఎవర్ యాక్షన్ ఇట్ వాస్. సో దానికి ఇన్ని రోజులు కూడా ఏ విధంగా వీరిని సమాజంలో కలపాలి, ఇంటిగ్రేట్ చేయాలి అనేది చాలామంది ఆలోచిస్తున్నారు. ఇదో పెద్ద సమస్యగా మారింది. నేను అనుకుంటున్నాను ఇది చాలా ఇన్నోవేటివ్ ఆలోచన, ఇది చాలా విప్లవాత్మకమైన ఆలోచన, వినూత్నమైన ఆలోచన. ఇది గివ్ దెమ్ అన్ ఆపర్చునిటీ టు ఇంటిగ్రేట్ విత్ సొసైటీ. ఒక ప్రాపర్ ఒక గవర్నమెంట్ జాబ్ ఇచ్చి మీరు ఈ చేయండి, ఈ డ్యూటీ చేయండి. ఎందుకంటే వారు ఎక్కువ శాతం బయటనే ఉంటారు, మనం చూస్తాం కదా, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కోవడం ఇదంతా చేస్తుంటారు. బట్ సో అందుకే ద మోస్ట్ సూటబుల్ జాబ్ ఫర్ దెమ్. వాళ్ళకి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్న పరిస్థితులు తెలుసు. సో డిస్కషన్లో ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మినిస్టర్స్ అందరు కూడా వారి అభిప్రాయం, మేము కూడా అందరు చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది దీని గురించి. సో దాని తర్వాత ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా చేసి చూద్దాము. దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే రిజల్ట్స్ బాగుంటే అది వేరే డిపార్ట్మెంట్స్లో కూడా వీరికి ఉపాధి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకోవైపు మన కంప్లైంట్స్ కూడా వస్తుంటాయి. పెళ్ళిళ్ళు లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ జరిగిన సందర్భంలో ఆ ఇంట్లోకి వెళ్ళి ఎక్స్టార్షన్ చేస్తున్నారు, భయపట్టిస్తున్నారు, షాప్స్లో వెళ్ళి భయపట్టిస్తున్నారు, ఎక్స్టార్షన్ కంప్లైంట్స్, ఆ కంప్లైంట్స్ కూడా ఒకవైపు నుంచి వస్తుంటాయి.
సో హౌ టు డీల్ విత్ దిస్ ఇష్యూ, ఎందుకంటే వారికి ఎటువంటి మార్గం, ఎటువంటి దారి చూపించకుండా ఒకే విధంగా వారి గురించి ఆలోచించడం, వారిని అదే విధంగా ట్రీట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వాలది ఆ విధంగా ఆలోచన ఉండదు. అందరికీ అవకాశాలు రావాలి, సమానంగా రావాలని ఉంటుంది. సో ఆ విధంగా వీరికి ఒక అవకాశం ఇవ్వాలి, జీవన ఉపాధి ఇవ్వాలి అనే అంశం అనేది దీని ప్రధానంగా ఉంది. భయపెట్టడానికి ఏం లేదు, ఏం చేయరు కూడా. ఇప్పుడు మీరు చూసారు కదా, డ్రిల్ చేశారు. ట్రైనింగ్ ఇస్తే తప్పకుండా వారు కూడా మారుతారని మేము కూడా ఆశిస్తున్నాం. వచ్చే రోజుల్లో చూస్తాం. ఇక చాలండి సార్. ఇక సార్ 31st ఎవ్రీ ఇయర్ వస్తుంది. సార్, అమరేందర్ రెడ్డి HMTV. ఎవ్రీ ఇయర్ మేము అదే చెప్తాము, మీరు అదే అడుగుతారు. సార్ సార్, అమరేందర్ రెడ్డి డ్రగ్స్ HMTV చాలా సార్. ఛేదించారు సార్. హియర్ డ్రగ్స్ కేసుకు సంబంధించి చాలామంది అరెస్ట్ చేశారు, కొన్ని కోట్ల రూపాయల వరకు కూడా అది రికవరీ చేస్తున్నారు. కానీ వీసా గడువులు ముగిసిన తర్వాత కూడా పారామౌంట్ కాలనీ లాంటి ప్రదేశాల్లో చాలా వరకు నైజెన్స్ వస్తున్నారు, ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ కొంతమంది డ్రగ్స్ కూడా సప్లయర్గా చేస్తూ ఉన్నారు. సో వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ విధంగా ఉండబోతుంది సార్ మీ యాక్షన్ కావచ్చు? అదే ఇప్పుడు వచ్చే సంవత్సరంలో దీనిపైన ఉక్కుపాదం మోపుతామండి తప్పకుండా. ఈ ఎస్పెషలీ నైజీరియన్స్, ఆఫ్రికన్స్ వారి ద్వారా సమస్య ఎక్కువగా ఉంటుంది. సో మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో వారిని డిపోర్ట్ చేయడం అనేది కూడా ఒక పెద్ద ప్రాసెస్. అది చాలా లెందీ ప్రాసెస్, కాస్ట్లీ ఎఫైర్. అది మా భారం అంతా మా పైనే పడుతుంది. సో ఇవన్నీ కూడా ఆలోచించి ఏ విధంగా చేయాలి, ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. ఏదో కేవలం హైదరాబాద్లో నైజీరియన్స్ ఉన్నారని కాదు, ముంబై, బెంగళూరు, గోవా, ఢిల్లీ ఇటువంటి పెద్ద పట్టణాల్లో చాలామంది చేరుకున్నారు. అది ఇంటర్నేషనల్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ ఆఫ్రికన్ నేషన్స్ సంబంధించిన ఇష్యూ, మ్యాక్రో ఇష్యూ అది. సో అందుకే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక స్థాయి వరకు యాక్షన్ తీసుకునే వారికి సత్తా ఉంది. దాన్ని దాటి యాక్షన్ తీసుకుంటే చాలామంది భారతీయులు ఆఫ్రికన్ నేషన్స్లో నివసిస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. సో వారిపైన ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా అనేది కూడా దేశ స్థాయిలో ఆలోచించే అంశం. అందుకే ది యాక్షన్స్ ఆర్ నాట్ యాజ్ వీ హ్యావ్ వాంటెడ్. మేము ఏదే స్థాయిలో మేము అనుకుంటున్నామో అది ఆ స్థాయిలో మేము ఆపరేట్ చేయలేకపోతున్నాం. కానీ తప్పకుండా వారిని అడ్డుకట్ట వేయడానికి ప్రణాళిక సిద్ధం చేసాం, అది అమలు చేస్తాం. సార్ ఇంకోటి జస్ట్ ఆ బౌన్సర్స్ గురించి ఒక విషయము మీరు చూసారు కదా, బౌన్సర్స్ పోలీస్ వారిని నెట్టేయడం అందరినీ. సో బౌన్సర్స్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను. ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా, పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్నా వారిని వదిలేది ప్రసక్తే